డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్. పట్టణాల్లో అయితే 4, గ్రామాల్లో అయితే 8 ఎకరాలు తప్పనిసరి. ఇంటర్లోను అర్బన్లో 2, రూరల్ 4 ఎకరాలు ఉంటేనే అనుమతి. జూనియర్ లెక్చరర్లకు బీఈడి టెట్ ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్లో విలీనం చేయాలి. సర్కార్కి ఇచ్చిన నివేదికలో విద్యా కమిషన్ సిఫారసులు. ఇది బాగున్నది. మొన్న ఒకటి టీచర్ల జీతాల గురించి మాట్లాడింది, అది కరెక్ట్ లేదు. అది ఎందుకంటే టీచర్లకు జీతాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి మాట్లాడారు. కానీ వాళ్ళకు వచ్చే జీతాలకు, వాళ్ళు చేసే పనికి వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతి ఉండదు. కాబట్టి వాళ్ళకు ఇవాళ రేపు పెరిగిన రేట్లకు అక్కడికక్కడ వాళ్ళు కంఫర్ట్ జోన్లో బతుకుతున్నారు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేది ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం ఆలోచన చేస్తే కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. వాళ్ళు ఇంకా తగ్గించేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తే ఇంకా గలీజ్గా ఉంటుంది. వాళ్ళకు పని పెంచుర్రి, జీతాలు తగ్గించుడు కాదు, పని పెంచాలి, టైమింగ్ పెంచాలి, అది చూపిర్రి. జీతాలు ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు మీరు పని చేయించుకోవాలి. కానీ వీళ్ళకి ఎక్కువైనాయి, వాళ్ళకి ఎక్కువైనాయి కాదు, చాలా మందికి ఎక్కువ ఉన్నాయి. కరెంట్ డిపార్ట్మెంట్లో ఫుల్ జీతాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ అవినీతి దుమ్ములేస్తుంది. మరి వాటి గురించి కూడా మరి ప్రక్షాళన చేయాలి. దాంట్లో అని కాదు, మరి వాళ్ళ దగ్గర విపరీతమైన అవినీతి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది, దాంట్లో అవినీతి ఉండదు. అందుకనే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, డిగ్రీ కాలేజీకి 8 ఎకరాలు, ఎక్కడ గ్రామాలల్లో, సిటీలలో అయితే 4 ఎకరాలు మినిమం ఉండాలి. ఎందుకంటే ఆ వాతావరణంలో కనీసం మినిమం చెట్లు ఇవన్నీ ఉంటే కొంచెం మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చదువుకున్న వంట పడుతుంది. ఇట్లా ఉండాలి. కానీ ఎంతసేపటికి విద్య మీద ఫోకస్ పెట్టిండి అనేసరికి విద్యా కమిషన్ చైర్మన్ కూడా ఇప్పుడు ఇవన్నీ ముందు సిఫారసులు చేస్తున్నారు. ఇవి సలహాలు, సూచనలు, ఇట్లా ఇప్పుడు అనుమతులు కొత్తగా ఇప్పుడు ఎవరెవరికైతే కాలేజీలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు అనుమతులు మాత్రం ఇవన్నీ తప్పనిసరి. ఎందుకంటే ఎన్నో బిల్డింగ్ తీసుకొని దాంట్లో పెట్టేసి ఇక పిల్లలు ఉన్నా లేకున్నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం దగ్గర దోపిడీ చేస్తున్నారు ప్రజాస్వామ్యం. కాబట్టి కొన్ని రూల్స్ ప్రకారం ఇప్పుడు కొత్త కాలేజీలకు పర్మిషన్ ఉన్న వాటిని కూడా మార్చుకోవాలని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేయరు. ఎన్నో కాలేజీలు ఎన్నో మెయిన్ రోడ్డుకు ఇరికిస్తారు కింద, ఆ వెంటిలేషన్ ఉండదు, ఏముండదు. అటువంటి కాలేజీలకు 1 సంవత్సరము టైం ఇచ్చేసి మార్చుకోమని చెప్పరు. నువ్వు ఏడనన్నుండని సిటీ అవతల అంతటికి బస్ ఫెసిలిటీ ఉన్నది, మార్చుకోమని చెప్పరు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, కొన్ని పెద్ద ఆఫీసులు ఉన్నప్పుడు సిటీ అవతల పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హైకోర్టే ఉన్నది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలే కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలంటే ఊరు అవతల ఉండాలి. ఊరు అవతల ఉంటే ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇక మీ వెనకంగా ఇప్పుడు నాయకుల వెనకంగా ఒక బండి వెనకంగా 10 బండ్లు ఆయన తిరుగుతూ ఉంటాయి, ఆయన చుట్టూ ఇంకా 10 బండ్లు తిరుగుతుంటాయి. ఆయన వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆఫ్ చేస్తారు. ఇవన్నీ రచ్చ ఉంటాయి. ఇటువంటి ఆఫీసులు అన్ని ఊరవతలు ఉండాలి. ఆ మూల కోటి కోర్టు ఒక దగ్గర, సచివాలయం ఒక దగ్గర, అక్కడక్కడ ఉంటే ఎక్కడికక్కడ డెవలప్లు అవుతుంటాయి. కొద్ది రోజులు ఇక్కడ ఉన్నది సాల్, ఇక్కడ డెవలప్ అయిన కాడికి తీసుకుపోయి ఊరవతలు వేయాలి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వేయాలి, ఓఆర్ఆర్ దగ్గర వేస్తే ఇక మీకేమవుతుంది, మీది ఏం పోదు కదా రాజకీయ నాయకులది, అంతా ప్రజల సొమ్మేనా, డీజిల్ పెట్రోల్ అంతా. అక్కడ నుంచి అటు పోవచ్చు, అటు దిగి అక్కడ నుంచి మీ ఇళ్ళకి పోతే బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు సెంటర్ సిటీలో పెట్టి మీరు వస్తుంటే కుయ్యా అనుకుంటా ఆ బుగ్గ కార్లు వేసుకొని తిరుగుకుంటే ట్రాఫిక్ జాము, ఇదంతా ఇట్లా ప్లాన్ చేయాలి. ఇప్పుడు అనవసరంగా సెంటర్లో సెక్రటరియట్ కట్టి ఎంత ట్రాఫిక్ జామ్ అంటే సాయంత్రం పూట విపరీతమైన ట్రాఫిక్ జామ్. విజన్ ఉండాలి, ఆలోచన చేయాలి. తీసుకుపోయి సిటీ అవతల పెడితే అక్కడ ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఈ ఏరియా డెవలప్ అవుతుంది. పోలీస్ స్టేషన్ మాత్రం సిటీలోనే ఉండాలి. పోలీస్ స్టేషన్లు వెంచుర్రి, సెంటర్లో ఉండర్రి, ఏరియాకు ఒకటి పెట్టాలి. 2 పెట్టినా పర్వాలేదు, పోలీస్ స్టేషన్లు ఉండాలి. మిగతాయి మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ఊరవతలనే ఉండాలి, సిటీ అవతలనే ఉండాలి. అక్కడ సిటీ డెవలప్ అవుతుంది. అది విజన్ లేక అట్లా